హలో హలో, నమస్కారం. చెప్పండి. నా పేరు ప్రవీణ్ అండి. నేను లంకపల్లి నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి ప్రవీణ్ గారు. లంకపల్లి లంకలో మన 47 వాటాలు ఉన్నాయమ్మా. ఓకే. అయితే వాటికి నీటి సదుపాయం లేక వ్యవసాయం చేయలేకపోతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ కూడా కాగితాలు ఇస్తామన్నారు కానీ వాటికి ఏ విధమైనటువంటి ఆధారాలు ఏం పుట్టించలేకపోయారమ్మా. ప్రవీణ్, ఒక్కసారి మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి. మనము ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు వీటన్నిటికి కూడా చేస్తున్నాం. ఒక్కసారి మీరు డిస్కస్ చేయండి. నేను వచ్చినాను, ఎల్లుండి మాట్లాడదాం. నా పేరు అయ్యంకి నిరంజన్ రావు సార్. నిరంజన్ అన్నగారు నమస్కారం. చెప్పండి అన్న, చెప్పండి. మీరు గెలిచిన తర్వాత ఇలా హార్డ్ వర్క్ చేయడం నేను ఏ ఎమ్మెల్యేని చూడలేదు సార్. థ్యాంక్ యూ అండి. ఉయ్యూరు నుంచి ప్రస్తుతం నైట్ ఆఫ్ బస్ వచ్చేది సార్. ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సార్, దయచేసి నైట్ పట్ల పని మనం ఆపేస్తున్నాడు దాన్ని పర్సనల్ వరకు పొడిగించి హైస్కూల్ దాకా సార్. ఓకే, డిపో మేనేజర్తో ఇప్పుడే మాట్లాడతాము. అది బట్ల పెన్ వరకు కాకుండా పెడసన్గల్ కూడా కవర్ చేసుకుంటూ రావాలి. అది నైట్ ఆఫ్ పర్సనల్ ఉంటే పొద్దున్నే ఇక్కడ నుంచి స్కూల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు సార్. అదే మార్నింగ్ బయలుదేరేటప్పుడు మీ ఊరు నుంచి బయలుదేరాలంటారు. ఇప్పుడు మీకు అయ్యంకి ఊరు ఎంట్రన్స్ నుంచి పెడసన్గల్ వరకు 1,10,00,000 రోడ్డు. అవును సార్. ఎలా బ్రహ్మాండంగా ఉంది సార్. సరిగ్గా 2 నెలలు అయింది వేసి. బాగుందా? అసలు బ్రహ్మాండంగా ఉంది సార్. అసలు చాలా బాగుంది. రోడ్లన్నీ బాగున్నాయి సార్. ఎన్ని సంవత్సరాలుగా లేదా రోడ్డు మీకు? అయ్యో, చాలా కాలం నుంచి లేదు సార్. అది నరకం అనిపిస్తున్నాం సార్. గత 5 సంవత్సరాల నాయకులను అడిగారా రోడ్డు కావాలన్నది? అడిగాను సార్. ఏమన్నారు వాళ్ళు? అడిగినా సరే పట్టించుకోలేదు సార్. పట్టించుకోవాలి. మనం బాధ్యతతో ఉన్నాం, చేస్తాం. ఈ బస్సుది కూడా చిన్న విషయం అండి. మన డిఎంఎల్తో మాట్లాడతారు, చేయిద్దాం. మౌ నుంచి బాబురావు గారు. సార్ అది 3 కోట్లతో ఎస్సీ హాస్టల్ గ్రాంటు పాత ఉన్న బిల్డింగ్ని పడేసి కొత్తది కడుతూ స్లాబ్ వేసిన స్థాయిలో దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, మద్దతుదారులు కోర్టులో వేశారు. కట్టే బిల్డింగ్ 3 కోట్లదే ఆపేశారు. కోర్టు ఆర్డర్. ఇప్పుడు దాన్ని ఇంప్లీడ్ అయ్యి ఇది చేస్తూ కోర్టు చుట్టూరు మన అధికారులు తిరుగుతున్నారు. అంటే వాళ్ళ టైంలో దుర్మార్గులు చేయకపోగా మనం చేస్తుంటే ఈ రకంగా కోర్టులో కాగితాలు పెట్టి అభివృద్ధికి అడ్డం కడుతున్నారు. ధైర్యంగా ఉండండి. వీళ్ళన్నీ ఎన్ని పన్నాగాలు పనినా మనం ఎదుర్కొంటాం. రాబోయే రోజుల్లో కోర్టు కేసు గెలిచి ఆ హాస్టల్ 3 కోట్ల హాస్టల్ పూర్తి చేస్తాం. మన దళిత పిల్లలకు అంకితం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నేను కూచిపూడి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఊర్లో రోడ్లు సరిగ్గా బాగోలేదు సార్. రోడ్లు కొంచెం బాగు చేయించండి సార్. తప్పకుండా. కూచిపూడి ఇటీవల 9 సీసీ రోడ్లు ఇచ్చామమ్మా. ఒక రోడ్డు సార్, స్కూల్కి వెళ్ళే దారి సార్. ఓకే, అది 90 లక్షల గ్రాంట్ వచ్చేసిందమ్మా. రోడ్డు ఆల్రెడీ కాంట్రాక్టర్ అయ్యంకి దగ్గర మొదలు పెట్టాడు. త్వరలో మీ దగ్గర కూడా వచ్చి ఆ గుంటలన్నీ కూడా పూడుస్తాడు. మ్యాక్సిమం 3 వారాల్లో పూర్తవుతుంది. నిడుమూరులో ఎక్కడ సార్ మీరు చెప్పేది వాటర్ ప్రాబ్లం? మేజర్ పంచాయతీ హౌస్ లైన్, వాటర్ లైన్ లేదు. ఎక్కడ బీసీ కాలనీ ఏరియానా? ఎక్కడ అడుగుతున్నా? ఎక్కడ హౌస్ అనేది కనెక్షనే లేదు. అలాగే నేను మాట్లాడతాను. నేను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంపించి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్లో దీనికి నిధులు కూడా కేటాయించారు. ఆ పని మీద ఉన్నాం, అవుతుంది. మంటాడ ఎస్సీ కాలనీ నుంచి అమ్మా. చెప్పు తల్లి. మనకి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది సార్. నేను మాట్లాడతాను. అక్కడ శానిటేషన్ అంతా చేయాలి. నేను వచ్చానమ్మా, ఈ వీధంతా చూశాను. ఆ రోడ్డు కూడా గ్రాంట్ పెట్టాము. ఎస్సీ కాలనీ ఆ మెయిన్ రోడ్డుకి కూడా పెట్టాము గ్రాంట్. త్వరలో స్టార్ట్ అవుద్ది ఆ పని కూడా. మెయిన్ రోడ్ వచ్చిందా మీకు? మెయిన్ రోడ్ ఇచ్చాము. లోపల డ్రైనేజ్ వ్యవస్థ చేసే ముందు రోడ్లు కూడా కావాలంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థకి పూడికలు తీయటం వరకు అయితే మనం చేయగలం. చిన్న వెక్ట్రా మిషన్ ఇస్తా. డ్రైనేజ్ దానికి కొద్దిగా ప్రత్యేకంగా నిధులు కావాలి. అది వచ్చినప్పుడు చేస్తాను బ్రదర్. శ్మశాన వాటికి ఉంది సమస్య, దాని మీద ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. పెదపాలపూడి మండలం భూషణపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్, మా ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు సార్. నేను అంబేద్కర్ స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ బిడ్డ ఆగింది మాలపల్లి, అవును కదమ్మా? గూడెం దాటి పల్లె వరకు వచ్చేసరికి ఆ లాస్ట్ 200-300 మీటర్స్ ఆగింది. దానికి 25 lakhs బడ్జెట్ ఆల్రెడీ నేను పెట్టాను. ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్కి ఫండ్ అఫీషియల్గా మనకు వస్తుంది. నెక్స్ట్ మంత్ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ పని అవుతుంది. మామిడిపల్లి పవిడి మొక్కల మొత్తం 5 కిలోమీటర్లు అగిలిపరి మీదుగా. చెప్పండి. ఓకే బ్రదర్. ఇటీవల సీఎం అష్యూరెన్స్ ఫండ్ గ్రాంట్ వస్తే దాంట్లో మొత్తము ఒక 2 కోట్లు దీనికే ప్రత్యేకంగా పెట్టాం బాబు. నిధులు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అఫీషియల్గా వస్తాయి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళి రావడానికి ఇంకా అట్లీస్ట్ 2 months పడుతుంది. ఖచ్చితంగా చేశారు. చాలా అప్రిషియేట్ చేస్తాం సార్. ఎందుకంటే ఆ ఏరియా రోడ్ అంటే చాలా వర్స్ట్ ఉండేది. అవును, మీరు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఏరియా బాగుపడింది. ఓకే బాబు, ఇది నేను ఫాలోఅప్ చేస్తాను. నువ్వు మావిలపల్లి రోడ్ అడిగారు మీరు, అవన్నీ కూడా నేను ప్రాసెస్లోనే ఉన్నాయి. నేను ఫాలోఅప్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. థ్యాంక్ యూ.